సింగరేణి కార్మికులపై ప్రభుత్వం వరాలు కురిపించింది. 2014-15 సంవత్సరం లాభాల్లోంచి 21% కార్మికులకు బోనస్గా పంచాలని నిర్ణయించింది. సింగరేణి సంస్థ ఎండీ శ్రీధర్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నేతలతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 1990 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వానికి బకాయి ఉన్న 175 కోట్ల వృత్తి పన్ను బకాయిలను మాఫీ చేయాలని, ఇక నుంచి వృత్తి పన్ను వసూలు నిలిపివేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నిర్ణయంపై కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. కార్మిక వర్గం 2014-2015 ఆర్థిక సంవత్సరంలో సాధించినటువంటి లాభాల నుంచి కేసీఆర్ గారు 21% లాభాల వాటను పంచడం జరిగింది. 21% అంటే ఇవాళ 103 కోట్ల రూపాయలని పంచడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ సింగరేణి కార్మిక వర్గం పైన 1990 నుంచి ఇవాళ విధించబడుతున్నటువంటి ఏదైతే వృత్తి పన్ను ఉందో రద్దు చేయడం కోసం కూడా కేసీఆర్ గారు ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ సింగరేణి కార్మికుల పైన ఇవాళ సహృదయంతో స్పందించి ప్రకటించిన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.